ఈరోజు మా ఇంట్లో వెజిటబుల్ పులావ్ చేశానండి. సింపుల్గా చేసుకున్న చాలా రుచిగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. ముందుగా 1.5 గ్లాసు బాస్మతి బియ్యాన్ని తీసుకొని నీటితో శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో నూనె లేదా నెయ్యిని వేడి చేసి 2 దాల్చిన చెక్క, 6 యాలకులు, 8 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, 1 స్పూను సోంపు, 1 స్పూను షాజీరా వేసి ఒక్క నిమిషం వేయించి 2 ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను పచ్చి జీడిపప్పు వేస్తున్నానండి. లేని వాళ్ళు ఎండు జీడిపప్పుని గంటసేపు నీటిలో నానబెట్టి వేసుకోవచ్చు. ఇలా ఒక 2 నిమిషాలు వేయించి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి మరో 2 నిమిషాలు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్దలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని క్యారెట్, బంగాళదుంప, బీన్స్, బఠానీ వేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి 4-5 నిమిషాలు కూరగాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ కొంచెం మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి 1 నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లో ఉన్న నీళ్ళన్నీ వంపేసి 1.5 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు కొబ్బరిపాలు, 1.5 గ్లాసు మామూలు నీళ్లు పోసుకోవాలండి. ఇలా 1 గ్లాసు కొబ్బరిపాలు పోసుకోవడం వల్ల మనకి పులావ్ చాలా కమ్మగా తయారవుతుంది. ఇప్పుడు మగ్గుతున్న కూరగాయ ముక్కల్లో కలిపి ఉంచుకున్న కొబ్బరిపాలు, బియ్యం నీళ్ళని పోసేసి ఒకసారి కలిపేసి మీ రుచికి తగ్గ ఉప్పు, 1 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి మూత తీసి చూస్తే అన్నం సగం ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలిపేసి కుక్కర్ మీద మూత, విజిలు కూడా పెట్టి 10 నిమిషాలు టైం చూసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇలా అన్నం సగం ఉడికిన తర్వాత కుక్కర్ మీద మూత, విజిలు పెట్టి ఉంచడం వల్ల విజిల్స్ అయితే ఏమీ రావండి. కాకపోతే దమ్మైనట్లుగా ఆ ప్రెషర్కి పులావ్ చక్కగా పొడిపొడిలాడుతూ ఉడుకుతుంది. అడుగు కూడా ఏమాత్రం అంటదనమాట. ఈ వెజిటబుల్ పులావు వేడివేడిగా తిన్నా, చల్లారిపోయాక తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి. ఈసారి కుక్కర్లో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది.